భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఆ రాత పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహించినటువంటి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. హైకోర్టు పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడి. హైకోర్టులో పలు విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను హైకోర్టు తన వెబ్సైట్లో ఉంచింది. రాత పరీక్షలో విజయం సాధించిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్ ముందు హాజరయ్యేందుకు తేదీలను ప్రకటించింది. ఈ మేరకు రిజిస్టర్ అడ్మిన్ ఆలపాటి గిరిధర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఈ హైకోర్టు పోస్టులకు సంబంధించి రాత పరీక్షలు రాశారో మరి ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 241 పోస్టులను భర్తీ చేశారు. మరి 241 పోస్టులో వివిధ రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. మరి మీరు ఏ పోస్టుకి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను మీరు చూసుకోవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. hc.ap.nic.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేయంగానే ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనం కిందికి స్క్రోల్ చేయంగానే ఇక్కడ రిక్రూట్మెంట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఆప్షన్ క్లిక్ చేస్తామో ఈ విధంగా సపరేట్గా ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫిబ్రవరి 23, 2023వ తేదీన దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అంటూ మరి ఇక్కడ సబ్జెక్ట్లో చూస్తూ ఉన్నాం. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఆర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ ద హైకోర్ట్ సర్వీస్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏవైతే మరి ప్రభుత్వం 241 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా టోటల్గా ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ను మనం గమనిస్తే టోటల్గా దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకు అర్థమవుతుంది. మరి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ 13/2025 అనేది అక్టోబర్ 21వ తేదీన విడుదల చేసి మరి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అనేవి ఆహ్వానించడం జరిగింది. అది కూడా జనవరి 20, 2023 వరకు టోటల్గా 9 పోస్టులు సెక్షన్ ఆఫీసర్స్గా, 13 పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్గా, 11 పోస్టులు కంప్యూటర్ ఆపరేటర్గా, 1 పోస్టు అబ్జర్వర్గా ఓవర్సీర్గా, 14 పోస్టులు అసిస్టెంట్స్గా, 13 పోస్టులు ఎగ్జామినర్స్గా, 16 పోస్టులు టైపిస్టులుగా, 20 పోస్టులు కాపీయిస్టులుగా, 1 పోస్టు అసిస్టెంట్ ఓవర్సీర్గా, 8 పోస్టులు డ్రైవర్కు, అలాగే 135 పోస్టులు ఆఫీస్ సబార్డినేట్. మొత్తంగా వివిధ రకాలైనటువంటి పోస్టులు 241ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఏవైతే ఇక్కడ మనం పోస్టులు పేర్కొన్నామో ఆ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. అనెక్సర్ 1లో సెక్షన్ ఆఫీసర్కు సంబంధించి 9 మెంబర్స్, అలాగే అనెక్సర్ 2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు సంబంధించి 12 మంది అభ్యర్థులు. అవుట్ ఆఫ్ 13 notified post, 1 post is unfilled due to non available in the category of విజువలీ ఇంపేర్డ్ ఉమెన్. అంటే 13 పోస్టులో 12 మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. 1 పోస్టుకు సంబంధించినటువంటి అభ్యర్థి లేని కారణంగా అంటూ ఇక్కడ పేర్కొన్నారు. ఇక కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు 11 అనెక్సర్ 3లో, ఓవర్సీర్కు సంబంధించి 1 క్యాండిడేట్ అనెక్సర్ 4లో, ఇక అనెక్సర్ 5లో 27 మంది అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టుకు, ఇక అనెక్సర్ 6లో టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ మొత్తం 128 మందిని మరి ఈ పోస్టులకు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అనెక్సర్ 7లో అసిస్టెంట్ ఓవర్సీర్ 1 క్యాండిడేట్, అనెక్సర్ 8లో డ్రైవర్కు సంబంధించి 16 మంది, ఇక అనెక్సర్ 9లో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 133 మంది వివరాలను ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత
ఇక్కడ పేర్కొన్నటువంటి పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి అభ్యర్థులు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఓవర్సీర్ ఈ పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మరి రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ముందు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని మార్చి 2, 2023వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. దీంట్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఇన్కమ్, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్ డిసెబిలిటీస్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించి అన్ని రకాల సర్టిఫికేట్స్ తీసుకొని వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు మార్చి 2వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత వారికి సంబంధించినటువంటి యాంటిసిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి మరి ఇవ్వడం జరుగుతుంది మార్చి 14వ తేదీ లోపు. ఇక ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారు మార్చి 4వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. ఇక టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి వారు మార్చి 6వ తేదీన ఇక వారు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాలి. తర్వాత వారికి స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ అనేది ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో అటువంటి వారికి స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ది రిజల్ట్ ఆఫ్ ద కంబైన్డ్ మెరిట్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ మార్చ్ 14th అంటూ ఇవ్వడం జరిగింది. అంటే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి దాని రిజల్ట్ అనేది మార్చి 14వ తేదీ లోపు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇక డ్రైవర్కి సంబంధించి మార్చి 3వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. తర్వాత మరి those candidates who produce all valid original certificates will be allowed to appear for డ్రైవింగ్ టెస్ట్ ఇన్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గుంటూరు ఫర్ స్కిల్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. అది కూడా మార్చి 6వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది వారికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కూడా మార్చి 14వ తేదీ లోపు విడుదల చేస్తామంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఇఫ్ ఎనీ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈజ్ నాట్ in the selected post within the stipulated time, the next meritorious candidate will be considered for the provisional selection in the respective category of post అని కూడా పేర్కొన్నారు. కాబట్టి ఎవరైనా అభ్యర్థి మరి అబ్సెంట్ అవ్వడం లేదా పోస్ట్లో జాయిన్ కాకపోతే తర్వాత మెరిటోరియస్ క్యాండిడేట్కు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనెక్సర్ 1లో టోటల్గా 9 మంది పేర్లు ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సెలెక్ట్ అయ్యారో మరి ఇక్కడ మీరు అప్లై చేసి ఉంటే మీ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అనెక్సర్ 2లో కూడా మనం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు సంబంధించిన పేర్లు చూస్తూ ఉన్నాం. ఇక అనెక్సర్ 3లో కంప్యూటర్ ఆపరేటర్కు సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం. ఇక అనెక్సర్ 4లో మరి ఒక అభ్యర్థి ఓవర్సీర్ పోస్ట్కి అప్లై చేసినటువంటి వారికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం. ఇక అనెక్సర్ 5లో మొత్తం 14 మంది అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని చూస్తూ ఉన్నాం. ఇక ఎగ్జామినర్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి వివరాలు కూడా చూస్తున్నాం. ఇక అనెక్సర్ 6లో మరి టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్ట్కు సెలెక్ట్ అయినటువంటి వారి వివరాలను ఇక్కడ మనం చూడవచ్చు. టోటల్గా ఇక్కడ మనకు అభ్యర్థులంతా కూడా ఉన్నారు. మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. టోటల్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 135 మెంబర్స్ దాకా మరి ఈ పోస్టుకు 128 మెంబర్స్ ఈ పోస్టుకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా అనెక్సర్ 7లో మనం చూస్తూ ఉన్నాం అసిస్టెంట్ ఓవర్సీర్ సెలెక్టెడ్ అభ్యర్థులను. ఇక అనెక్సర్ 8లో డ్రైవర్కు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల వివరాలను చూడవచ్చు. అనెక్సర్ 9లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఈ పోస్టుకు మొత్తం మరి 135 మంది దాకా ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. మరి వారి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఈ పీడిఎఫ్ని మీరు హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే మరి 241 పోస్టులు భర్తీ చేయడానికి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ పోస్టుకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అనేవి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ లిస్టును సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ఈ లిస్టులో పేరు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఇక్కడ పేర్కొన్నటువంటి తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మార్చి 14వ తేదీలోపు అన్ని రకాలైనటువంటి ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి మార్చి 14వ తేదీ కల్లా మరి దీనికి సంబంధించి మరి తేలిపోతుంది, రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక దాని తర్వాత మరి పోస్ట్ అనేది కన్ఫర్మా కాదా అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మొదటగా మీ పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు ఉన్నటువంటి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కండి. మరి ఇది ఏపీ హైకోర్టులో 241 ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు విడుదలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.